ముఖ్యమంత్రి గారు ఒకసారి అన్నారు, నీ కొరకు ఎవరు కొట్లాడాలి, నీ కొరకు నువ్వే కొట్లాడాలి కదా అని. అంటే కొట్లాడినా లాస్ట్ వరకు కూడా అది ఫస్ట్లో కనుక అనౌన్స్ అయి ఉంటే వేరే తీరుగుంటుండే, అది డిలే అవడం వల్ల కూడా అయింది. బట్ ఏదేమైతే పార్టీ కొరకు పనిచేయాలనుకున్నప్పుడు పదవులు ఏంటి, మళ్ళీ ఇంకో పదవి ఇస్తారు కదా ఉద్దేశం. రైట్, అంటే ఈ పదవి వచ్చింది ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం బాగుంది, కానీ నిజంగా అద్దంకి దయాకర్కి ఇప్పుడు ఎమ్మెల్సీ రాకపోతే పరిస్థితి ఏమై ఉంటుండే? 2028 వరకు ఆగుతుంటే 20 వరకు ఆగుతుండే ప్రిపేర్ అయినా నేను అంత ఓపికతోటి. నమ్ముకున్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడా? ఇంక చెప్పలేను దానికి. నమ్ముకున్న వాళ్ళకి ఏం కాదు, మీకే చెప్పలేదు. నమ్ముకున్న వాళ్ళ విషయం ఏముంటుంది. రెండోది ఏంటంటే ఒక ఆల్టర్నేట్ ప్లాన్ ఏం చేసిందంటే ఓబీసీ మూమెంట్ విషయంలో కొంత అడ్వాన్స్ అయిదామని ఉండే. ఓకే, ఈ దేశవ్యాప్తంగా కొంత ఈ ఓబీసీ మూమెంట్ అయింది మన శరద్ యాదవ్ గారి కూతురు నేతృత్వంలో.